హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. ఈ వీడియోలో వన్ పేజ్ చాప్టర్ 1184ని ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాం గైస్. ఈ చాప్టర్ ఒక టైటిల్ నేమ్ వచ్చి ఓన్లీ బోన్స్ గెట్ లెఫ్ట్ బిహైండ్. అయితే దీనికి బ్రుక్కి ఏం కనెక్షన్ ఉందని మీరందరూ అనుకుంటూ ఉంటారు. ఇది బ్రుక్ సెకండ్ సాంగ్ టైటిల్. దీనికి చాలా డీప్ మీనింగ్ కూడా ఉంది. దీని గురించి చాప్టర్లోకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఇక ఫస్ట్ వైజ్లో చూసుకుంటే సూరి చాలా పెద్దదైపోయి ఉంటుంది. ఇప్పుడు తనకి 14 ఇయర్స్ ఏజ్. ఇక ఓడా ఎస్పీరియా ప్రిన్సెస్కి 14 ఏళ్ళు ఉన్నప్పుడు తను చాలా అందంగా ఉండేదని ఆ కంట్రీలో ఉన్న ప్రతి మూలకి స్ప్రెడ్ అయిపోయింది. అలాగే తన స్వయంవరానికి తన రాజ్యానికి బాగా క్లోజ్ అయిన 5 కింగ్డమ్స్ నుంచి రాజులను పిలిపించాడని చెప్తాడు. అంటే 14 ఏళ్లకే సూరి మ్యారేజ్కి స్వయంవరం అరేంజ్ చేస్తాడు. కానీ సూరికి మాత్రం బ్రుక్ మీద తప్ప ఎవరి మీద కూడా ఇంట్రెస్ట్ ఉండదు. దాంతో సూరి తన దగ్గర ఉన్న స్వాడ్ని బయటికి తీసి జస్ట్ నిల్చొని ఉంటుంది. దానికి వాళ్ళంతా భయపడిపోయి గజగజ వణుకుతూ మమ్మల్ని ఏం చేయొద్దు, మేము సరెండర్ అవుతామని చెప్తారు. దానికి సూరి, మీరంతా చాలా వీక్గా ఉన్నారు, నాకు వీక్గా ఉన్న మనుషుల మీద అసలు ఇంట్రెస్ట్ లేదు, అలాగే మ్యూజిక్ని ప్లే చేయలేని వాళ్ళన్నా నాకు ఇష్టం లేదని గట్టిగా అరుస్తూ చెప్తుంది. ఇక నెక్స్ట్ పానాలో చూసుకుంటే బ్రుక్ అండ్ షూరి ఇద్దరు ఒక స్ట్రీట్లో వెళ్తూ ఉంటారు. ఇక్కడ బ్రుక్కి 27 ఇయర్స్. అలాగే రాయల్ ఎస్కాట్కి కెప్టెన్ కూడా. ఇక బ్రుక్ సూరితో, నువ్వు స్వయంవరానికి వచ్చిన ప్రిన్సెస్ని డిఫీట్ చేసావని విన్నా, అది నిజమేనా అని అడిగితే, నువ్వు విన్నది నిజమే, నీకు స్ట్రాంగ్ ఉమెన్స్ అంటే ఇష్టం కదా, చూడు నేను ఎంత స్ట్రాంగ్ అయ్యానో అని ఫేస్ని కుక్క పిల్లలాగా చాలా క్యూట్గా పెడుతుంది. అలాగే బ్రుక్ని నువ్వు కూడా చాలా క్యూట్గా ఉన్నావని కాంప్లిమెంట్ చేస్తుంది. అలాగే నా చెస్ట్ కూడా ఫ్యూచర్లో పెద్దదిగా పెరగచ్చని చెప్తుంది. కానీ జస్ట్ అడుగుతున్నా ఏ పక్క నుంచి తను క్యూట్గా ఉన్నాడు. అయితే దాంతో ఇప్పుడు ఎందుకు కానీ ఇక చాప్టర్లోకి వస్తే అలా బ్రుక్తో సూరి చాలా బోల్డ్గా మాట్లాడడం చూసి అలా మాట్లాడొద్దని చెప్తాడు. దానికి సూరి సేమ్ మా నాన్నలా మాట్లాడుతున్నామని బ్రుక్తో చెప్తూ ఉంటుంది. కానీ అప్పుడే స్ట్రీట్లో ఒక లేడీ వెళ్తూ ఉంటుంది. అది బ్రుక్ చూసి ఆ లేడీ దగ్గరికి వెళ్ళి ఏం అడుగుంటాడో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అది సూరి చూసి చాలా యాంగ్రీగా స్వాడ్తో బ్రుక్ తలకాకేసి కొట్టి, నువ్వు కూడా అలా బిహేవ్ చేయడం స్టాప్ చేయి, ఈడేట్ అని అంటుంది. ఆ తర్వాత బ్రుక్ స్ట్రీట్లో ఒక ప్లేస్లో కూర్చొని మ్యూజిక్ని ప్లే చేస్తూ ఈ ప్రపంచంలో ఉన్న కప్పలు కాకులు అలాగే రాజులు బానిసలు చనిపోయిన తర్వాత ఉత్త ఎంకలు మాత్రమే మిగులుతాయి, అలా ప్రతి ఒక్కరి లైఫ్ ఎండ్ అయిపోతుందని సాంగ్ని పాడుతూ ఉంటాడు. అలాగే సూరి సాంగ్ని ఎంజాయ్ చేసి సాంగ్ చాలా బాగుంది, నాకు కూడా నచ్చిందని చెప్తే ఈవెన్ మీ నాన్న కూడా ఇదే చెప్పేవాడని చెప్తాడు. దానికి సూరి, నువ్వు మా నాన్నని అలాగే మా అమ్మని చాలా అడ్మైర్ చేస్తావు కదా అని అడిగితే, నేను వాళ్ళ ఇద్దరికి రుణపడి ఉన్నా, ఒకవేళ నేను గనక మీ నాన్నని కలిసి ఉండకపోతే నేను ఎప్పుడో చనిపోయి నా బోన్స్ మాత్రమే మిగిలి ఉండేవని చెప్తాడు. అప్పుడే బ్రుక్ యొక్క ఫ్లాష్ బ్యాక్ని రివీల్ చేస్తారు. అప్పుడు దానికి 11 ఏళ్ళు. ఇక బ్రుక్ని చూసుకుంటే సేమ్ బ్లాక్ బేర్లో ఉన్నాడు. ఇక స్టూడియో గేట్ బయట నిల్చొని లోపల కొంతమంది చిల్డ్రన్స్ మ్యూజిక్ని ప్లే చేస్తూ ఉంటే మ్యూజిక్ని వింటూ చూస్తుంటే చాలా ఫన్గా ఉంది. స్కూల్లో రియల్ ఇన్స్ట్రుమెంట్స్ అలాగే సౌండ్ వినడానికి వినసొంపుగా ఉంది, చెవులో అమృతం పోసినట్టు ఉందని మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే గేట్ దగ్గర ఉన్న బ్రుక్ని బాడీగార్డ్ చూసి, హే ఫీల్ ది బ్రాట్, నువ్వు మళ్ళీ వచ్చావా, నీ వల్ల స్టూడెంట్స్ అందరూ భయపడిపోతున్నారని చెప్పి బ్రుక్ని కొట్టడానికి వస్తాడు. దాంతో బ్రుక్ నన్ను క్షమించాడని చెప్పి అక్కడ నుంచి పారిపోతాడు. కానీ అక్కడ ఉన్న 2 లేడీస్ తన నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది, తను మన కింగ్డమ్కి ఒక చెడపురు కానీ తన గురించి వెనక చాలా బ్యాడ్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కొన్ని రోజుల తర్వాత ఆ కంట్రీలో ఉన్న డంప్ యార్డ్లో కొన్ని వస్తువులను తీసుకొని ఒక వైలెన్ని క్రియేట్ చేసుకొని మ్యూజిక్ని ప్లే చేస్తూ, ఏదో ఒక రోజు నేను కూడా రియల్ మ్యూజిక్ని ప్లే చేస్తా, ఇక్కడ మా అమ్మ నాన్న అలాగే బ్రదరు ముగ్గురు ఆకలితో చస్తున్నారు, అలాగే నా కడుపు ఆకలి అని టేపులు వేస్తూ ఉన్నాయి, నేను ఎందుకని ఇంకా బ్రతికే ఉన్నా, నా అత్యాశతో కప్పల్ని తినుకుంటూ స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తున్నా, ఇదంతా కింగ్ వల్లే అని ఒక సాంగ్ని పాడుతూ ఉంటాడు. అయితే దాన్ని కింగ్ విని తను పాడుతున్న లిరిక్స్ చాలా చండాలంగా ఉన్నాయని, ఈ సాంగ్ రాసింది నువ్వేనా, అలాగే నీ చేతిలో ఉన్నది ఏంటని బ్రుక్ని అడుగుతాడు. దానికి బ్రుక్, ఇక్కడ ఉన్న బాటిల్స్ని అలాగే మెటల్ వైర్స్ని యూజ్ చేసి వైలెన్ని క్రియేట్ చేసా, చాలా బాగుంది కదా అని అంటాడు. దానికి కింగ్, సాంగ్లో మంచి స్పిరిట్ ఉందని చెప్తాడు. అప్పుడు బ్రుక్, నువ్వు ముందు కూడా ఇక్కడికి వచ్చావు కదా, హే ఓల్డ్ మ్యాన్, నువ్వు నా ఫ్యానే కదా అని అంటాడు. దానికి తను స్మైల్ చేస్తూ, నేనేమీ ముసలోని కాదు, నాకు జస్ట్ 21 ఇయర్స్ మాత్రమే అని చెప్తాడు. దానికి బ్రుక్, నీ ఫేస్ చూస్తుంటే సేమ్ ముసలంలాగే ఉంది, చూస్తుంటే నువ్వు నాలాగే చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేసినట్టు ఉన్నావు, సరే అయితే ఇప్పటి నుంచి నేను బ్రో అని పిలుస్తా, ఇక మన ఫ్రెండ్షిప్కి ఒక సైన్గా నీకు మీల్తో ట్రీట్ ఇస్తా అని చెప్పి తన గ్రాస్ ఓపర్స్ని ఫ్రాగ్స్ని పట్టుకొని తన కోసం ప్రిపేర్ చేసుకున్న మీల్ని తనకు కూడా షేర్ చేస్తాడు. ఇక బ్రుక్ తిని, కర్రీ చాలా అద్భుతంగా ఉంది, మొరిన్స్ వచ్చినప్పుడు వాళ్ళు వదిలేసిన ఇంగ్రీడియంట్స్ని కర్రీ పౌడర్స్తో ఈ కర్రీని ప్రిపేర్ చేశా అని చెప్తాడు. దానికి కింగ్, అయితే ఇది ఇంగ్రీడియంట్స్ వల్ల కాదు, పౌడర్ని యాడ్ చేయడం వల్ల సేమ్ కర్రీలానే ఉందని చెప్పి ప్యాలెస్లో వాళ్ళ మదర్ ఫాదర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్తో కర్రీస్, రెడ్ వైన్ని అలాగే క్వాలిటీ బీఫ్ని ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కర్రీస్ని ఫుడ్ని ప్యాలెస్లో తినడం గుర్తు చేసుకుంటాడు.
అలాగే వాళ్ళ ఫాదర్ సౌఫుల్ ఇండస్ట్రియల్ గ్రూప్లో ఎనోవా అకాడమీలో టాప్ క్లాస్లో గ్రాడ్యుయేట్ అయిన ఒక లేడీని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. ఆ మూమెంట్ని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయిపోతాడు. దాంతో కంట్లో నుంచి కన్నీళ్ళు వస్తాయి. అది బ్రుక్ చూసి, ఏమైంది బ్రో, చాలా హ్యాపీగా ఉన్నామని ఏడుస్తున్నావని అంటే, అవును, ప్యాలెసే కాదు, ఇక్కడ ఇది కూడా ఎస్పీరియానే అని. నేను కొంచెం టైర్డ్గా ఉన్నా, కానీ నాకు కూడా కర్రీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి కర్రీ మొత్తాన్ని ఒకేసారి తింటాడు. అప్పుడు బ్రుక్, నీకు కర్రీ నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, నీకోసం ఒక సాంగ్ పాడనివ్వని చెప్తాడు. అప్పుడు కింగ్ దానికోసం తనకి క్యాష్ ఇస్తూ ఉంటే, నాకేమీ మనీ అవసరం లేదు, ఇక్కడ నాలాగే నీ లైఫ్లో కూడా చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేసే ఉంటావు, నేను చెప్పింది నిజమే కదా అని అంటాడు. అయితే ఈసారి మనీ కాకుండా వైన్ ఇస్తాడు. దాంతో ఇద్దరు తాగుతూ ఆ రోజుని బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఒకరోజు సీలియో పోర్ట్లో మొరిన్స్ రావడం కొంతమంది పైరేట్స్ చూసి ఇన్స్ట్రుమెంట్స్ని షిప్లోకి లోడ్ చేసుకొని అక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతారు. అయితే ఆ ఇన్స్ట్రుమెంట్లో వచ్చి కర్రీలో పౌడర్ని యాడ్ చేశాడు కదా, అదొక నార్మల్ పౌడర్ కాదు, అదొక డ్రగ్స్. ఇక ఒక వైలెన్ అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. అది బ్రుక్ తీసుకుంటాడు. అప్పుడే కరెక్ట్ టైంలో మొరిన్స్ అక్కడికి వచ్చి బ్రుక్ చేతిలో వైలెన్ని చూసి కట్టేసి రక్తమొచ్చలో కొడతారు. అప్పుడు బ్రుక్, నాకు అసలు ఏమీ తెలియదు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్తాడు. కానీ మొరిన్స్ బ్రుక్ చెప్పింది బిలీవ్ చేయకుండా, నువ్వు కూడా ఒక స్మగ్లర్వే కదా, ఇక మీ గ్యాంగ్ తెచ్చిన పౌడర్ని ఎక్కడ దాచావో చెప్పు, నీ దగ్గర డ్రగ్స్ ఉన్నాయని మేము చాలా అమౌంట్ని పే చేసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేశామని చెప్తారు. దానికి బ్రుక్, అది జస్ట్ కర్రీ పౌడర్ మాత్రమే, దానికి ఎందుకు ఇంత సీన్ చేస్తున్నారని చెప్పి సాంగ్ని పాడుతూ, ఇప్పుడు నాకు చావు కూడా చాలా చిన్నదిగా కనిపిస్తుంది, ఇక కొంచెంసేపట్లో నేను చావడం ఖాయం, గుడ్ బై బ్రో అని అంటాడు. ఇక మొరిన్ తను మనందరి ఫేసెస్ని చూసేశాడు, తనని కిల్ చేసి గ్యాంగ్ని చేసేద్దాం పదని చెప్తాడు. ఇక మొరిన్స్ బ్రుక్ని కిల్ చేస్తూ ఉంటారు. అప్పుడే కింగ్ రూబెన్ బ్రుక్ అని గట్టిగా అరుస్తూ డోర్ని బ్రేక్ చేసుకొని బ్రుక్ని సేవ్ చేయడానికి వస్తాడు. అయితే అక్కడ కింగ్ను చూసి మొరిన్స్ అందరూ షాక్ అయిపోతారు. కానీ బ్రుక్ తను ఎస్పీరాకి కింగ్ అని తెలుసుకొని సర్ప్రైజ్ అయిపోతాడు. ఇక కింగ్ బ్రుక్ని హాక్ చేసుకొని, నాకు ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉంది, ఒకవేళ నువ్వు చనిపోతే ఇక్కడుండి నేను ఏం చేయాలో అర్థం కాక వరి అవుతూ ఉన్నా అని బ్రుక్కి ఇలాంటి గతిని పట్టించినందుకు మొరిన్స్ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. కానీ రాయల్ ఎస్కార్ట్స్ దీనికి మీరు అవసరం లేదు, మాకు వదిలేండి, మేము చూసుకుంటామని చెప్తారు. కానీ కింగ్, నాకు మీ హెల్ప్ అవసరం లేదు, మొరిన్స్ని నేను చూసుకుంటా, నా ఫ్రెండ్కి అలాంటి గతిని పట్టించినందుకు ఒక సైడ్కి నిల్చొని చూస్తానని అనుకుంటున్నారా, ఈ ఎదవలకి సరైన గుణపాఠాన్ని నేర్పిస్తానంటాడు. అక్కడ రాయల్ ఎస్కార్ట్స్ని కింగ్ని చూసి మొరిన్స్ అటాక్ చేయడం స్టాప్ చేస్తారు. అప్పుడే ఒక మొరిన్ ఆఫీసర్, మేము మోరన్ గ్యాంగ్ లీడర్ని, ఇల్లీగల్ డ్రగ్స్ని అలాగే స్మగ్లర్ని కూడా పట్టుకున్నామని రిపోర్ట్ చేస్తాడు. దాంతో మొరిన్స్కి బ్రుక్ స్మగ్లర్ కాదు, తను కర్రీ పౌడర్ కోసం వచ్చిన జస్ట్ బ్రాడ్ మాత్రమే అని రియలైజ్ అవుతారు. అలాగే రాయల్ ఎస్కార్ట్స్ పర్సనల్ ఎమోషన్స్తో మొరిన్స్ మీద అటాక్ చేయొద్దంటే వాళ్ళ వెనక వరల్డ్ గవర్నమెంట్ ఉందని చెప్తారు. కానీ కింగ్ వరల్డ్ గవర్నమెంట్లో ఉన్న మొరిన్స్ ప్రజల్ని నిజాన్ని ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి నిజమేంటో తెలుసుకోకుండా అమాయకుల్ని ఇలా ట్రీట్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు వరల్డ్ గవర్నమెంట్లో ఉన్నారా, అయితే ప్రపంచం నాశనం అవ్వడం ఖాయం, నేను చెప్పింది కరెక్టే కదా అని క్యాండిల్తో అంటాడు. దానికి క్యాండిల్, నేను మీ ట్రస్ట్ బ్లేడే కదా, మీతో పాటు మొరిన్స్ని అటాక్ చేయడానికి నాకు కూడా పర్మిషన్ ఇవ్వడానికి చెప్తుంది. ఇక ఇద్దరు వాళ్ళ శ్వాసను బయటికి తీసి మీరు పనికిరాని వాళ్ళని చెప్పి వాళ్ళ మీద అటాక్ చేస్తారు. అయితే బ్రుక్ స్వాజ్మెన్స్ని యాక్షన్లో చూసి తన పెయిన్ మొత్తాన్ని మర్చిపోయి స్వాజ్మెన్స్ చాలా కూల్ అని అంటాడు. ఇక కొన్ని డేస్ తర్వాత ఆ ఇన్సిడెంట్ కంట్రీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. దాని గురించి సిటిజన్స్ లేడీ క్యాండిల్ మళ్ళీ ఇంకోసారి కింగ్డమ్ని ప్రొటెక్ట్ చేసిందని స్ట్రీట్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఎస్పీరియా ప్యాలెస్లో బ్రుక్ ఫేస్ బ్యాండేజ్తో కవర్ అయి ఉంటుంది. అలాగే కాన్షియస్లోకి వస్తాడు. అది కింగ్ చూసి, నువ్వు కాన్షియస్లోకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్తాడు. అప్పుడే క్యాండిల్, నాకు మీ మీద కోపమేమీ లేదు ప్రిన్స్ రూవెన్, ఇప్పుడు మీరు కింగ్ అని గుర్తుపెట్టుకొని బిహేవ్ చేస్తే బాగుంటుందని చెప్తుంది. దానికి కింగ్, నువ్వేం చెప్తున్నావో నాకు బాగా అర్థమైందని చెప్తాడు. ఇక బ్రుక్, అంటే నువ్వు ఎస్పీరియా కింగా, నువ్వు నాకు ఎప్పుడూ కూడా చెప్పలేదని అంటాడు. దానికి కింగ్, నేను కింగ్ అని చెప్పనందుకు నన్ను క్షమించు బ్రుక్, నీతో అబద్ధం చెప్పాలని నా ఇంటెన్షన్ కాదు, నీతో టైంని స్పెండ్ చేయడం నాకు చాలా ఫన్గా అనిపించింది, అందుకే నీకు దీని గురించి చెప్పలేదు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఆ కర్రీ పౌడర్ గురించి ఎవరితోనూ చెప్పొద్దని చెప్తాడు. అప్పుడే క్యాండిల్, కింగ్ మాయమైన ప్రతిసారి మాకు చాలా భయం వేసేది, కానీ తన ఫ్రీ టైంని ఇంత క్యూట్గా ఉన్న ఫ్రెండ్తో స్పెండ్ చేస్తున్నాడని నేను ఇమాజిన్ కూడా చేయలేకపోయా అని చాలా దగ్గరగా వచ్చి చెప్తుంది. దాంతో బ్రుక్ ఫిష్మ్యాన్ ఐలాండ్లో మర్మేజ్ని చూసి ఎలా అయితే సాంజి తన బ్లడ్ని లాస్ అయిపోయాడో సేమ్ అలా బ్రుక్ కూడా తన బ్లడ్ని లాస్ అయిపోతాడు. అయితే అది క్యాండిల్ వల్ల జరిగిందని తెలియక నీ ఇంజరీస్ ఇంకా మానలేదా, సారీ అని చెప్తుంది. దానికి బ్రుక్, నా గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు, నేను బాగానే ఉన్నా అని చెప్తాడు. అప్పుడు కింగ్, ఇక్కడ ఉన్న అందరికీ చెప్పండి తను నా ఫేవరెట్ మ్యూజిషియన్, తనకి బరాక్లో ఒక రూమ్ అని అలాగే ప్రాపర్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ని ఇవ్వండి, అలాగే స్కూల్కి వెళ్ళడానికి అరేంజ్మెంట్ చేయండి. ఎస్పీరియా కింగ్డమ్లో ఇప్పుడు ఒక న్యూ స్టార్ పుట్టబోతున్నాడు, నాకు తనంటే చాలా ఇష్టం,
ఇప్పటి నుంచి ప్యాలెస్ మ్యూజిక్తో చాలా ఫన్గా ఉండబోతుందని చెప్తాడు. ఇక బ్రుక్ తన మాటలకి చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఇక బోట ఈ మాటల్ని తను ఎప్పటికీ మర్చిపోలేడని కామెంట్ చేస్తాడు. ఇంతటితో చాప్టర్ అయిపోయింది గైస్. ఇక నెక్స్ట్ చాప్టర్లో బ్రుక్ మ్యూజిక్ని నేర్చుకోవడం, అలాగే క్యాండిల్ దగ్గర ట్రైనింగ్ తీసుకొని స్పోర్ట్స్మెన్ అవ్వడం చూస్తాం. సో నెక్స్ట్ చాప్టర్ అయితే మామూలుగా ఉండదు. ఈ చాప్టర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యానిమే రివ్యూస్ తెలుగు.